వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే 2 డేస్‌లో ఇంటికి వెళ్తున్నాను. ఎగ్జామ్ అయితే ఉందనమాట. చదివినా చదవకపోయినా అటెంప్ట్ చేద్దాంలే అని చెప్పేసి చదవడానికైతే అసలు అవ్వలేదు. మా అమ్మకి ఇంకా ఫీవర్ కూడా తగ్గలేదు. వెళ్తానో లేదో కూడా తెలీదు గానీ బ్యాగ్ అయితే సర్దుకున్నాను రెడీగా. అయితే మా అమ్మకి ఫీవర్ అని ఇడ్లీ పెట్టాను. మాకైతే ఉప్మా చేశాను. పని అమ్మకి కూడా ఉప్మా పెడదామని ముగ్గురికి చేశాననమాట. సో, తర్వాత ఏంటంటే ఈ ఎగ్జామ్‌కి ఇంతకు ముందైతే నేను పెళ్ళికి కాకముందు రాసాననమాట. ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే పెళ్ళయిన తర్వాత చదవలేము. మనకు అంత టైం సరిపోదు. చూసేవాళ్ళు కూడా ఉండరు పిల్లలనది. అందరికీ కూడా అన్ని విధాలా కుదరదు కదా! కాకపోతే చాలామంది అలాగే ఏంటంటే మ్యారేజ్ అయ్యాక కూడా చాలా మంచి పొజిషన్ రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అందరికీ సాధ్యం కాదు కదా! సో, చూసారు కదా! తర్వాత అయితే ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి ఇంక ఫ్రిడ్జ్‌లో కూరగాయలు ఏం తెప్పించలేదు. తెప్పించినా వేస్ట్ అయిపోతాయి కదా! నేను ఉండననే ఉన్న కూరగాయలతోటి అడ్జస్ట్ అయిపోయి ఎగ్స్ ఉంటే ఎగ్స్‌తో ఎగ్ కుక్కర్ చేసేసాను. కొంచెం బూందీ కర్రీ అయితే చేశాను. పాపం మా అమ్మాయి 2 డేస్ నుంచి పెరుగన్నమే తింటుంది కదా! కొంచెం బూందీ కర్రీ లైట్‌గా పెడదామని చెప్పేసి చేశాను గానీ, తనకైతే నచ్చలేదేమో, అసలు తినలేదు. కాకపోతే బావుంటది. నాకైతే ఇష్టమనమాట. కొంతమంది అయితే ఆనియన్‌తో చేస్తారు. కొంతమంది ఆనియన్ టమాటోతో చేస్తారు. కొంతమంది చింతపండుతో కూడా చేస్తారు. ఎలా చేసినా కూడా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈరోజైతే ఈ విధంగా అయితే 2 కూరలు చేశాను. మనం ఇంటికెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఏమేమి ఉన్నాయి అన్ని సరుకులు సర్దేసుకోవాలి. పాడైపోయి తీసేసి మిగతాయి పాడవుతాయి అనుకుని కొన్నేమో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే చిన్న పిల్లలకి సంబంధించినవి అన్నీ తీసుకొని వెళ్ళాలి. మెడిసిన్ గానీ, డైపర్స్ అని, వైప్స్ అని, పౌడర్లు అన్నీ తీసుకొని వెళ్ళాలి. నాకు అందుకే చిరాకొస్తది. ఎక్కువగా వెళ్ళననమాట నేను. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మా అమ్మాయి పాపం ఒక్కతే ఉండి బోర్‌గా ఫీల్ అవుతదని నేను కంపల్సరీ వెళ్తాను. పిల్లలతో కంపల్సరీ ఆడుకోవాలి. మేము ఉండే అపార్ట్మెంట్‌లో చాలా అసలు పిల్లలందరూ పెద్ద పెద్ద పిల్లలనమాట. అసలు పిల్లలు లేక పాపం చాలా ఫీల్ అవుతది. సో, అందుకే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.